భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. సిపిఐ నాయకులు రామంజనులు మాట్లాడుతూ మెడికల్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని రాష్ట్రంలో కూటమి నాయకులు, ప్రతిపక్ష నాయకులు లడ్డూ కల్తీపైన పెద్ద ఎత్తున చర్చ చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. కల్తీ అనేది ఒక లడ్డూలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులలోనూ ఇటీవల కాలంలో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 4 చిన్నారులు మరణించారు. అవయవ దానం పేరుతో దోపిడీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి ధర్నాను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా నిర్వహించడం అనేది ఇది రెండవసారి. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియా వల్ల, మందుల కంపెనీ వల్ల యొక్క దోపిడీ వల్ల, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దోపిడీ వల్ల, ఆ ఆసుపత్రుల్లో నిర్వహించేటువంటి వైద్య చికిత్స వల్ల అనేక మంది ప్రజానికం ఈరోజు వాళ్ళందరూ కూడా తమ జేబులను ఖాళీ చేసుకుంటా ఉన్నారు. ఆరోగ్యాలు అనేటివి ఏమాత్రము బాగుపడలేకపోయిగా ఈరోజు పెద్ద ఎత్తున మరొక దోపిడీ ధ్యేయంగా ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ అనేక ఆరోపణలు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఈరోజు సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ అంశము లేనట్లు రాష్ట్ర అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా లడ్డూ కల్తీ పైననే ఈరోజు పెద్ద ఎత్తున చర్చ చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈరోజు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఈరోజు కల్తీ అనేది ఒక లడ్డూలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలోనే విజయవాడ నగరానికి 3 గంటల ప్రయాణంలో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అక్కడ పెద్ద ఎత్తున 4-5 మంది చిన్నారులు మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు అనేకం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే ప్రజలకి అత్యంత ముఖ్యమైనది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటేనే ఈ దేశం, ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి అవుతుంది. దీనికి ప్రజానీకం అంతా కూడా, పేద మధ్య తరగతి ప్రజానీకం అందరూ కూడా దీనికి బలవుతా ఉన్నారు, ఈ దోపిడీకి బలవుతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలను తక్షణమే అన్ని మందుల యొక్క షాపుల పైన దాడులు నిర్వహించాలి. తేదీలు మారిపోయినప్పటికీ కూడా దోపిడీతో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నటువంటి దోపిడీని అరికట్టాలి. ఈరోజు అత్యధికంగా ఉన్నటువంటి ఇంజెక్షన్లను ఈరోజు పెద్ద ఎత్తున వేల రూపాయలు ఖర్చు చేసి ప్రజానికం కొనుగోలు చేసుకుని వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అందుకే ఈ అంశం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ వదలబోదు. తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకునేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.